కొచ్చిపారేనా స్కిల్ అదే కొయ్యాను అంటాను. కాలుకి ఏమైంది చూసుకోలేదు. గ్లామర్ వేసుకురాలే మరి దాని వాడే అది గేర్లు ఎత్తే ఇలా కలకలుపు ఉంటుంది పూర్తి మగ్గలే కానీ ఇక ఆయన వస్తాం. ఎక్కడికి గంగదేవి ఏ గంగ గిన్నెలు అమ్ముతాను. చేపలు దొరుకుతలేదు, దొరికితే మామూలు అంటే ఇట్లా మీకు ఆడాలి అడ్డోళ్ళకు ఇట్లా అడ్వాన్స్ పైసలు చూస్తారు కదా మీరు. మనం గంగ కాలదేం ఎక్కడ మరి మీకంటే 100 కత్తా ఇక్కడ మనక ఆడ 150 ఇప్పుడు. చికెన్ 300 చికెన్ 300 ఏంది ఇదేప్పుడు 3 రోజులు కోడికి ఎంత? 200 కిలో 180 రూపాయల కిలో కోడి. బయలు కోడి ఇది ఎక్కడ జుట్టుకి ఎంత ఉంది? జుట్టుకు అంతే, జుట్టు పెరగలేదు. 200 కోడి కాల్చి కొట్టిస్తున్నాం కానీ బయలు బాగా పెరిగింది. బట్టలు ఇది వెళ్ళిపోతుంది కదా. అప్పుడు బడుపు అని పిల్లలు వేయలేరు, ఇప్పుడు అడిగి రేట్ వచ్చింది. ఉన్న పారలో పిచ్చి రాదు. ఇటువంటి బట్టలు ఒకటి వచ్చినప్పుడు మీరు కోళ్ళు బతకాలి కానీ ఆపుకుంటే ఉదాహరణయం ఏం రోగం కాకుండా మంచిగా ఉన్నాయి అనుకో, కింద మీద వాడికి జాలి లేక కోళ్ళు అయినాయా వానికి ఇప్పుడు పైసలు కూలుతాయి. ఇటువంటి ఒకటి కావాలి తయారు చేయించిన డాక్టర్ గ్యాటర్ ఉంటుందా? గ్యాటర్ చూసుకో, మొలలో ఒక ఏకించి మొలలు ఉంటాయి కదా, ఆ మొలలు తెచ్చి కొడితే కష్టం. ట్రాక్టర్ గ్యాటర్ ఇక డబ్బా టైర్ వాళ్ళు తెస్తారు కదా, అదే గ్యాటర్. దాన్ని కడిగేసుకొని వేసుకో కొట్టి నాన్ స్టాప్. అందరు చెప్పుల మొలలు అనుకుంటారు కానీ చెప్పుల మొలలు కాదు, ఏకించి మొలలు. ఇది 5 ఏళ్ళ దాన్ని చేసి ఇది కూడా 5 ఏళ్ళ చిల్లర అవుతాను. అయిపోయింది మాట్లాడతాడు. మళ్ళీ గేమ్ ఆడాడు ఎవరు కమ్మిన రేట్ వచ్చింది. ఏదంతా మెల్లపియలేదు వాళ్ళ పేర్లు చెప్పి లోపల అమ్ముతారు, మెల్లపియాలి.
కలిపి కట్టుకోవచ్చు ఎవరికో కమిషన్ బేసిక్గా ఎవరికో సెట్ చేస్తాను కదా అంతే ఓనే కదా 1000 అటు ఇటు దానిలో ఏమున్నదిరా 50,000 పరకు మా అంటే ఏమున్నది దాంట్లో అంతే కదా 50 కొంటే 50,000 పరా మరి దానిలో ఉన్నది దానికి రెండో నెట్ బాగానే పెట్టేసి మరి తీసుకో నేను అదే అనలే రూపాయి అటు ఇటు కానీ ఓటు ఇక నేను చెప్తాను భూమి మీద పెట్టిన అప్పు ఏం కాదురా అర్థం ఎవరికైనా కమ్మినా రేట్ వస్తుంది పంట పండుతుంది నువ్వు ఇల్లు కట్టిన పెళ్లి చేసిన అప్పు వేరేది కానీ భూమి ఏం కాదు నువ్వు మొత్తం దగ్గర మరి కానీ ఇప్పుడు నీకు చెప్తే నువ్వు ఇల్లు పేరు కానీ ఇప్పుడు ముందట నువ్వు ఇప్పుడు నీకు అటు గిన్నె నడుస్తుంది దుకాణం పర్వతం దుకాణం నీకు అది ఇప్పుడు ఇప్పుడు గిన్నె కోసం ఇప్పుడు నువ్వు కట్టేది ముందట షెటర్ పెట్టి కడగానే ఆలోచన అంతే కదా అవసరం లేదు ఇప్పుడు ఆపు పురాణాలు చిన్నోళ్ళే అయ్యో పురాణాలు పెద్దోళ్ళు అయ్యారు లేకపోతే ఇబ్బంది అవుతుంది అయిపోయినాయి మంచి పాప ఇంకో 3 ఏళ్ళ దగ్గర 5 లైన్లు అయిపోయినాయి. 2